कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा। आई नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि काकीनाडा के पास है। काकीनाडा के पास जो है पिछले इलेक्शन में, यानी जो हाल ही में इलेक्शन गुजरा है, उस इलेक्शन के दौरान कहीं ऐसे शराब के बॉटल्स को पुलिस ने सीज किया था जो कि गैर कानूनी तरीके से शराब को लाया जा रहा था और जो है वोटर्स में तकसीम कर रहे थे। तो बहरहाल जो ये शराब को पुलिस ने सीज किया था उसको जो है आज काकीनाडा रूरल एनटीआर बीच के पास डिस्ट्रॉय किया गया, यानी निस्तो नाबूद किया गया। बुलडोजर के जरिए जो है तमाम शराब के बॉटल्स को कुचल दिया गया है। हम आपको बताते चले कि 32,000 लीटर्स ये शराब थी जिसकी मालियत 1,65,69,000 थी। तो बहरहाल जो है पुलिस ने तमाम शराब के बॉटल्स को डिस्ट्रॉय किया है। वो नज़ारे आप देख सकते हैं काकीनाडा के पास। సెబ్బు సంబంధించిన ఐడి లిక్కర్, ఎన్డీపీఎల్, డిపిఎల్ ఇదన్నీ కూడా లాస్ట్ 1.5 years to 2 years సంబంధించిన ఇదన్నీ కూడా ఈరోజు డిస్ట్రక్షన్కి ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము. కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి 32,040 లీటర్స్ ఆఫ్ అన్నీ కలిపి 32,000 లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డీపీఎల్ సంబంధించినది 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్నీ కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎల్ 341 కేసులు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37.5 లక్షలు 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డీపీఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డీపీఎల్ లిక్కర్. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్నీ కలిపి 1,65,69,000 వరదు ఈ ఐడి లిక్కర్, ఎన్డీపీఎల్, డిపిఎల్ ఈరోజు మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాము. దీంట్లో పోలీసు మరియు సెబ్బు కలిపి ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో ఈ అన్ని ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్తో పాటు కలిపి అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్టీపీ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైంలో మరియు అదర్ టైంలో పట్టుకున్నదాన్ని కూడా వాళ్ళ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నారు. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కరు, ఎన్డీపీఎల్, డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరే చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు దానికని ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దానితో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డీపీఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అందరి పాత్రికేయ మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు. ఇది కూడా మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు మెయిన్గా అంటే మనము ఇప్పుడు నేను వచ్చి 15 months అవుతుంది. దాని ముందు కానీ కూడా సిటీ పరంగా అక్కడెక్కడ చిన్నదిగా ఉంది కానీ మ్యాక్సిమం గంజా పెడ్లర్స్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజా సంబంధించినది కూడా మనం 2 పీడీ యాక్ట్ లాస్ట్ 15 monthsలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనకి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనకి NH-16 ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఆ కేసెస్ ఎక్కువ ఉంది. రిమైనింగ్ అన్ని కేసెస్ కూడా కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు వచ్చిన వరకు ఈవెన్ పాత గంజా ముదాయిలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక 10 days ఒకసారి స్టేషన్కి పిలవడము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళు ఆల్రెడీ
మినిమం 7 months to 8 months ఆల్రెడీ శిక్ష పొందారు కాబట్టి ఎవరు కూడా రిపీట్ అనేది చేయట్లేదు. కాకపోయినా ఇంకా కొన్ని ఇంద్రపాలము, తర్వాత కొన్ని మసానాలు ఇక్కడక్కడ అక్కడక్కడ ఎక్కడ పోలీస్ ప్రెసెన్స్ కానీ ప్రజల ప్రెసెన్స్ కానీ తక్కువ ఉన్న ఏరియా పైన మేము కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. గతంలో కూడా సెబ్బుకి స్పెసిఫిక్గా ఆ టాస్క్ ఇచ్చేసి పోలీస్కి స్పెసిఫిక్గా టాస్క్ ఇచ్చేసి అక్కడ తిరగడం జరిగింది. నెక్స్ట్ రన్ కంట్రోల్ అయినట్టు నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఎలక్షన్ దీంట్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అది కమింగ్ డేస్లో కూడా మనము ఫర్దర్గా అప్పుడు ఏమి చేస్తామో అది మళ్ళీ ఫర్దర్గా అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా 100 days ప్లాన్ అనేది డిస్కషన్ జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా ఎలాగ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం కూడా ముందుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. ఒకవేళ మనకి ఎక్కడైనా ఈ గంజా వాడడం గురించిన ఇన్ఫర్మేషన్ ఉందంటే మన దాంట్లో ఇమీడియట్గా మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. बेस्ट क्वालिटी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस आपके घर तक पहुंचाने की जिम्मेदारी हमारी। नंबर 1 क्वालिटी के प्रोडक्ट्स इस्तेमाल करिए, तभी तो आपके खानों में बरकरार रहेगा हैदराबाद का निजामी जायका। हैदराबाद के तारीखी चार मीनार के शाहगंज में मौजूद सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस अब ऑल ओवर इंडिया दे रहा है होम डिलीवरी अपने कस्टमर्स को। तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कांटेक्ट करें या विजिट करें हमारी वेबसाइट safadryfruitsandspices.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस।